హలో నమస్తే అండి, అస్సలామలైకుం. ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. చూడండి, చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఉప్మా సూపర్గా ఉంటుందండి. చేసి చూపిస్తాను చూడండి. ఈ గోధుమ రవ్వ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఒక గ్లాసు. తర్వాత వేరుశనగ గుళ్ళు ఒక గుప్పెడు, కాస్త మినప్పప్పు, కాస్త పెసరపప్పు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కాస్త అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఆవాలు, కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, కాస్త కరివేపాకు అండి. ఇది కరివేపాకు, ఇంకా వాటరును ఆయిల్ నేను వండేటప్పుడు చూపిస్తాను ఎంత కావాలో. చూడండి, ఇవి గోధుమ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. దీనిలో ఒక 6 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. చూడండి, ఇప్పుడు నేను జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు, పెసరపప్పు, మినప్పప్పు వేస్తున్నాను. చూడండి, మాడకుండా చూసుకోండి. మాడితే బాగోదు, మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను. అల్లం ముక్కలు వేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం సేపు వేగాలి. ఒక్క 10 సెకండ్లు అయితే వేగాలి. చూడండి, వేగుతూ ఉన్నాయి. ఇలా వేగాలి. వేగుతూ ఉన్నాయి కదా, కొంచెం దూరగా వేగాలండి. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నామండి. 1కి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. చూడండి, రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఒక ప్లేట్ మూత వేస్తున్నాను. ఈ వాటర్ చక్కగా పొంగుతూ ఉండాలండి. అప్పుడు మనం రవ్వ వేసుకుందాము. నేను చూపిస్తాను మళ్ళీ. చూడండి, ప్లేట్ మూత తీసి చూసాను నేను. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. ఇదిగోండి రవ్వ, ఒక గ్లాసు రవ్వ చూపించాను కదా, అది వేసేసాను. ఇప్పుడు కలియ తిప్పాలి. ఇది ఒక 3-4 నిమిషాలు ఉడుకుతుందండి.
పొంగకుండా చూసుకోండి. 3-4 నిమిషాలు ఉడికితే ఉప్మా రెడీ అయిపోతుంది. మళ్ళీ ప్లేట్ మూత వేస్తున్నాను నేను. పొంగకుండా చూసుకోండి, సిమ్లో అయినా పెట్టుకోండి. చూడండి, ప్లేట్ మూత తీసి చూసాను నేను. చూస్తే ఇలా ఉంది ఉప్మా. ఇంకా కాస్త మగ్గాలండి, 1 నిమిషం మగ్గితే చాలు. ఇంకా ప్లేట్ మూత వేసుకొని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఒక నిమిషం తర్వాత చూపిస్తానండి. చూడండి, ఉప్మా ఉడికిపోయింది. ఇవ్వండి, చాలా కమ్మగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, కమ్మగా ఉంటుందండి ఉప్మా ఇలా చేసుకుంటే. నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.